హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ విత్ మెజర్మెంట్స్తో సహా వెజ్ బిర్యానీ, అది కూడా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు మిస్ అవ్వద్దు, కంప్లీట్ వీడియో అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు. ఈవెన్ బిగినర్స్ కూడా ఇదైతే సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్. ఫస్ట్ నేనైతే ఇదంతా ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నా. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నా. నాకు ఇక్కడ కొంచెం నాది నెయ్యి గడ్డ అయింది, సో ఇలా నూనెలో వేస్తే కరిగిపోతుంది అంతే. ఇలా 2 హీట్ అయ్యాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చాప్ చేసేసుకొని మనకి వేడైన ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవడమే. ఒక 2 పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసేసుకోండి. ఇంకా తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎందుకంటే కంటిన్యూగా కలపండి, కలపకపోతే మనకు కొంచెం మాడిపోతుంది, అప్పుడు ఫ్లేవర్ అంతా పోతుంది. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సింపుల్గా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం మనకి బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవడమే. అవి యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం కలుపుకోండి. చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ, నాకు కూడా చాలా ఇష్టము. అండ్ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈవెన్ మనం అది ఫ్రై చేసేటప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది. మనకు అప్పుడే అర్థమవుతుంది మనం చేసే ప్రాసెస్ అంతా ఓకే మంచిగా వస్తుందని. ఆ స్మెల్తోనే చెప్పచ్చు అంటే మనం చేసేది టేస్టీగా ఉంటుందని. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. మేమంటే పీజీలో ఉంటాం కదా, మాకు టైంకి అవైలబుల్లో ఉండవని మేమైతే ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అవన్నీ మసాలాస్ మీరు ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజ్ టమాటాలు 3 అయితే నేనైతే ఇందులో వేసేసా. సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్దగానే కట్ చేయండి. ఎందుకంటే మనం అందులో వేసేలోపు అవి ఉడకాలి కదా, మరీ ఎక్కువ సన్నగా కట్ చేస్తే బాగోదు. సో కొంచెం మీడియంగా కట్ చేసుకోండి, అప్పుడు సరిపోతుంది మనకి ఆ రెసిపీకి తగ్గట్టు. ఇంకా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమంటే మనకి అలా కింద కొంచెము అంటుకోకుండా ఉంటుంది. సో అలా కంటిన్యూగా కలిపేయడమే. అలా టమాటాస్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకు టమాటా అయితే మగ్గిపోతుంది. మనకి తెలుస్తుంది అప్పుడే, చూడండి అట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవడమే. కారం అయితే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రైస్ కదా, మనం కర్రీ లేకుండా అయితే తినేయచ్చు. సో నేనైతే కారం అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి మళ్ళీ మొత్తం కలుపుకోవడమే. ఇలా కంటిన్యూగా కలిపితే మనకి మోస్ట్లీ ఇప్పుడు సగం ప్రాసెస్ అయితే అయిపోయింది, ఇంకా మిగతా సగం ప్రాసెస్ ఉంది. ఇలా కలపండి. కొంచెం వదిలేసినా కూడా అది ఎలా అంటే అడుగంటేస్తుంది. సో నేను అందుకని కలుపుతూనే ఉన్నా కంటిన్యూగా. ఆ తర్వాత నేనైతే 200 గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకున్నా. దాన్ని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి 2 సార్లు, ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కదా. సో మనం తినేది కదా, నీట్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 సార్లు వాష్ చేసేసుకోండి. మరీ చిన్నగా కట్ చేయొద్దు మష్రూము, ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఆ తర్వాత ముందు మనం ఈ టమాటా గ్రేవీలో అంతా ఉంది కదా, ఈ మష్రూమ్ వేసుకొని కలుపుకోవడమే. ఇలా మొత్తం కూడా కలిపితే ప్రతి మష్రూమ్కి మనం యాడ్ చేసిన టమాటా ప్యూరీ అంతా దీనికైతే సరిపోతుంది. సో ఇలా కంటిన్యూగా కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం అంటే కొంచెము ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయండి. అండ్ ఎక్కువ ఎందుకు అవసరం లేదు, ఆల్రెడీ ఇందులో మష్రూమ్లో వాటర్ ఉంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేసి తర్వాత ఇదైతే ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా 2 యాడ్ చేస్తున్నాం. మీరు గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేసినా కూడా బాగుంటుంది, మనం ఇంట్లో ఉంటే చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. తర్వాత పెరుగు వచ్చేసి నేనైతే ఒక చిన్న ప్యాకెట్లో హాఫ్ అయితే యాడ్ చేసా. మొత్తం వేసుకొని మళ్ళీ సేమ్ కలుపుకోవడమే. ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మొత్తం మనకి ఒక గ్రేవీ మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నా, ఎందుకంటే రైస్ కూడా ఉంటుంది కదా, రైస్కి కూడా సాల్ట్ పట్టాలి కదా. ఫస్ట్ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను, మళ్ళీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చని. ఎక్కువ అయితే ప్రాబ్లం కదా, తక్కువ అయితే మనం ఫైనల్గా అయితే చూసి యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ ఒక్కటి కొంచెం కేర్ఫుల్గా వేయండి, ఎందుకంటే ఎక్కువ అయితే అస్సలు తినలేము. నేనైతే ముందే కడిగి పెట్టుకున్న ఈ రైస్ అయితే నేనైతే బాస్మతి రైస్ వేయట్లేదు, నాకు నచ్చదు ఎందుకో బాస్మతి రైస్. ఈ రైస్ నాకు బాగా నచ్చుతుంది, సో నేను ఇదే వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ని అయితే నేను ముందే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నా, తర్వాత 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నా.
నేనైతే 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నా. 1.5 గ్లాస్కి నేనైతే మొత్తము 3 గ్లాసెస్ వాటర్ వేసా. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ లెక్క అలా వేసుకోవాలి. నాకైతే సరిపోయింది కరెక్ట్ వాటర్ కూడా. నాకు చిన్న కుక్కర్ అవడం బట్టి కరెక్ట్ నాకు మొత్తం అందులో నీట్గా సరిపోయింది. ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. అండ్ తర్వాత 2 విజిల్స్ పెట్టేసుకోవడమే. 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత విజిల్ పోయినాక తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.